అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రపంచ రాజకీయాల్లో పెను తుఫాను మొదలయింది. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అంటూ నినదించిన ట్రంప్ ఇప్పుడు తన దూకుడు నిర్ణయాలతో ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే H-1B వీసాలపై ఆంక్షలు విధించడమే కాకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వేలాది మందిని బంధించి వారి స్వదేశాలకు పంపించివేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అమెరికా దిగ్గజ కంపెనీలన్నీ తమ పెట్టుబడులను స్వదేశంలోనే పెట్టాలని, లేదంటే భారీ జరిమానాలు తప్పవని హుకుం జారీ చేశారు. ఇక ఆర్థిక యుద్ధం విషయానికి వస్తే భారత్, చైనా వంటి దేశాలపై ట్రంప్ టారిఫ్లతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న నెపంతో భారత్పై టారిఫ్స్ను ఏకంగా 500% పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ట్రంప్ చర్యలు ఇక్కడితో ఆగలేదు. చమురు నిక్షేపాల కోసం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను ఏకంగా అమెరికా జైల్లో బంధించారు. మరోవైపు ఇరాన్లో అంతర్గత అలజడులను ప్రోత్సహిస్తూ అక్కడ సైన్యం జోక్యం చేసుకుంటే అమెరికా దళాలు దిగుతాయని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. దీనివల్ల నాటో కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు రష్యా నౌకలను బంధించడం, మరోవైపు చైనాను రెచ్చగట్టడం చూస్తుంటే ట్రంప్ ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షను అడ్డుకోవాలంటే ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఒక బలమైన కూటమిగా ఏర్పడాల్సిన సమయం వచ్చింది. లేదంటే అగ్రరాజ్యపు పొగరు ప్రపంచ శాంతికే ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.